కోడిగుడ్డు పచ్చిరొయ్యల కూర కోసం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న పచ్చిరొయ్యలు వేసుకుని వాటికి సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 5 to 10 మినిట్స్ కూరను ఉడికించుకోవాలి. మూత తీసి ఉడికించుకున్న గుడ్లని యాడ్ చేసుకుని మరొక 5 మినిట్స్ మూత పెట్టుకుని కూరను ఉడికించుకోవాలి. ఫైనల్గా మూత తీసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.